ఆ, ఆ. ఆ, ఫ, ఆ, ఇది ఒక విధమైన సేవ. ఒక పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు. అలాంటప్పుడు కుమారి మందారదేవి ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవని వదలకుండా చేస్తున్నారు. ఆవిడికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. కుమారి మందారదేవి నడుపుతున్న ఈ రకమైన పెళ్ళిళ్ళు అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆవిడ బీదవాళ్ళకి ఇటువంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పి నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. ఈ సమయంలో కుమారి మందారదేవి 1-2 మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఇదిగోండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈ మందార ఈ స్థానానికి ఎదిగానంటే అందుకు మీ అభిమానమే కారణం. మన అయ్యగారు చెప్పినట్టు నేను గొప్ప పనేమీ చేయలేదు. ఇదొక చిన్న సేవే. ఆయన అందుకు మర్యాద ఇచ్చి నన్ను ఈ సభకి ఆహ్వానించారు. సాధించింది కొంచెమే, ఇంకా సాధించవలసింది కొండంత ఉంది. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడు నాకు కావాలని నేను ఆశిస్తున్నాను. నమస్కారం. అయ్యయ్యో, అమ్మా, అబ్బా, అయ్యయ్యో, పాప అమ్మాయి మందులు తీసుకొచ్చి ఇచ్చింది, ఆయింట్మెంట్ కూడా తెచ్చింది. ఏం చేసినా కూడా ఈ చెత్త కాళ్ళు నొప్పి పోవటం లేదే. అయ్యో, జాగ్రత్తగా చెయ్యి. వచ్చినప్పటి నుంచి భోజనాలు సరిగా లేవు. ఉదయం నుంచి లూజ్ మోషన్స్ అవుతున్నాయి. చేతులు కాళ్ళు ఒడిగిపోతున్నాయి. సరిగ్గా భోజనం పెట్టని వీళ్ళందరూ ఎందుకు ఆశ్రమాన్ని నడుపుతున్నారో తెలియట్లేదు. ఊరికే అరవకండి. ఇక్కడ అందరికి ఒకేలాగా వంట, ఒకేలాగా భోజనం ఉంటుంది. మీలో ఎవరికైనా భోజనాలకి ఇబ్బందిగా ఉందా? ఎవరికి బాధ లేదు. అంతా బాగుందమ్మా. ఆ అమ్మాయి ఆశ్రమం నడిపించడానికి ఒట్టి పేరు కోసం కాదు, మానవత్వం కోసం. ఈ ఆశ్రమం జరపడానికి ఎంత కష్టపడుతుందో తెలుస్తుందా మీకు? ఓ, చాలా కష్టపడుతున్నారు. నేను చూస్తున్నాను కదా. ఇష్టం వచ్చినట్టుగా రావడము, ఇష్టం వచ్చినట్టుగా పోవడము. పేరు మాత్రమే తల్లి ఒడిలో. కానీ దాన్ని నడిపిస్తున్నారే వీళ్ళకి మంచి పేరే లేదు. మీరందరూ మనుషులా? నీతి లేనోడా? రోడ్డు పక్కన దగ్గుకుంటూ కూర్చున్నావు కదా. మీలాంటోళ్ళని ఆశ్రమంలోకి తీసుకొచ్చి తల్లిలాగా చూసుకుంది కదా. అది కూడా నువ్వు ఎంత అన్యాయం చేసింది తెలిసినా కూడా. అన్యాయమా? నేనేం అన్యాయం చేశాను తనకి? జాగ్రత్తగా రమ్మా. మనకి అబ్బాయి పుడతాడు. వాడు మన వంశానికి వృక్షం అవుతాడు. పుట్టింది ఆడపిల్లని తెలిసేసరికి చావని వదిలేసిపోయావు కదా. అదనే కాదు పాపాత్ముడా. అంటే పావని నా కూతురా? ఆ అమ్మాయి ఈ ఆశ్రమానికి తల్లిగా ఉంది. ఎదిగోండి. అరే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఉదయం నుంచి లూజ్ మోషన్స్ అవుతుందంట. అయ్యో, దీనికంతా మీరు బాధపడకండి. 1 వారంగా మెడికేషన్స్ లో ఉన్నారు. మీ తాగుడు అలవాటు తగ్గాలనే నేను మీ భోజనంలో మందు కలిపిమ్మన్నాను. రేపటి నుంచి నార్మల్ భోజనమే, సరేనా? మీకిక తాగాలనిపించదనుకుంటాను. లేదమ్మా, ఇక ఎప్పుడు నేను తాగను. ఇక మీదట నేను అనాథ, నాకంటూ ఎవరూ లేరని బాధపడద్దు. ఇలా చూడండి, మేమందరం మీకు బంధువులమే. మీకేం కావాలన్నా మీరు నాతో అడగచ్చు. అలాగేనమ్మా. ఏడవకు, నీకు ధైర్యం ఉండాలి. చక్ర వ్యూహాన్ని ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పిస్తాను. రా, వెళ్దాం.
చక్కు 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 జంగ్ 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 చక్కు 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 జంగ్ 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 చక్కు 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 ఏంటో నాయలా ఉతుకుతున్నారు? ఉతకాల్సిందే కదా. విఐపి అయితే ఏంటి, జాకీ అయితే ఏంటి, ఉతికితేనే మంచిది, లేదంటే ర్యాషెస్ వస్తాయి కదా. ఎందుకన్నా భయపడుతున్నారు? ఎప్పుడూ నాలాగే ఉండండి. అదలే అబ్బా. ఇలాగా అండ్ టిష్యూ. అరే నిన్ను పిల్ల వచ్చానా కూడా ఏం చెప్తున్నావు నువ్వు? బాబు ఏం కర్మరా బాబు. పొద్దున్నే ఒక సెన్సార్ని చూశాను. ఇక ఏం జరగబోతుందో. హలో, అమ్మాయిలు కట్టేది రాకి, ఇటుపక్క జాకి, అటుపక్క ఎవరు నాకు చెప్పండి. చెప్పాల్సింది నేను కాదురా, నువ్వే చెప్పాలి. 10,000 రూపాయలు తీసుకుని 6 నెలలైంది. అసలు రాలేదు, వడ్డీను రాలేదు. అందుకే నేనే ఇప్పుడు నీ ఇంటికి రాబోతున్నాను. అన్నా నిన్నే మీరు ఫోన్ చేసి ఉండాల్సింది కదన్నా. ఇప్పుడే కంబోడియాకి వచ్చి ల్యాండ్ అయ్యానన్నా. అన్నా అంబోడియా కాదు, కంబోడియా. అప్పు తీసుకునే వాళ్ళందరూ ఇలా దేశం వదిలి పారిపోతే ఇక్కడ మా పరిస్థితి ఏంటి? సార్ ఏంటి నన్ను ఆటో వాడు మోసం చేశాడు. ఆంజనేయ బ్లాక్ అని చెప్పి కాంబోడియా దగ్గర దింపేసి వెళ్ళాడు. ఆంజనేయ బ్లాక్ ఎక్కడుంది? ఏమయ్యా, ఇది ఆంజనేయర్ బ్లాకే. దీన్ని ఎవరు నీకు కాంబోడియా బ్లాక్ అని చెప్పాడు? ఎవడా పిచ్చన కొడుకు? ఫోన్లో మీరే చెప్పారు కదా సార్. కట్ అయిపోయింది. ఏంటి గాలి బా వేడిగా వీస్తోంది? కాంబోడియానా? కొట్టండి రావండి. దయచేసి చెప్పేది బాబు. ఎందుకండి ఆయన్ని ఇలా కొడుతున్నారు? వాడు అప్పు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వకపోతే ఇలాగే కొడతాం. కొట్టండి రా. మీకు అసలు ఎంత ఇవ్వాలండి? 10,000 రూపాయలు అసలు, 5,000 వడ్డీ ఇవ్వాలి. వడ్డీ తగ్గించరా? వడ్డీకి ఇచ్చాలి మేడం, అదంతా సోదరురా. ఆగండి ఒక్క నిమిషం. రాస్కల్. ఇదిగోండి, ఆ, వెళ్ళండి. ఇంకోసారి నా ఏరియాలో కనిపిస్తే వేలాడదీస్తాను. ఓ పావయ్యా, డబ్బులు రండ్రా. తీసుకున్నాక ఇంకెందుకు మాడుతున్నా? ఏంటండి ఇంతమంది కలిసి ఒకరిని కొడుతున్నారు, నించుని అలా చూస్తున్నారు? అట్లీస్ట్ అడ్డుకోవచ్చు కదా. నేను చెప్తే వాళ్ళు ఎందుకు వింటారండి? నేను చెప్పిన వెంటనే విన్నారుగా. మీరు అమ్మాయి కదా, అందుకే వాళ్ళు విన్నారు. పెద్ద సహాయమే చేశారు మేడం. మీ సహాయానికి నేను అసలు ఇంకేం చేయను, నాకేం అర్థం కావట్లేదు మేడం. ఏం పర్వాలేదులేండి, కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయడమే కదా ముఖ్యం. ఇంకా అది నా డబ్బు కాదు, అది ఆశ్రమం డబ్బు. దేని గురించి ఆలోచించకుండా ఇచ్చేసాను. త్వరలోనే ఆ డబ్బులు మీరు తిరిగి ఇచ్చేస్తారు కదా. అయ్యో, తిరిగి ఇవ్వడం గురించి మీరు అసలు ఆలోచించనక్కర్లేదండి. మోస్ట్లీ త్వరగా ఇచ్చేస్తానంటున్నారులా ఉంది. సరే ఇది నా కార్డ్, ఇందులో నా నెంబర్ ఉంది. అలాగా? డబ్బు అరేంజ్ చేసి నాకు కాల్ సరే. చేయండి, సరేనా? జాగ్రత్తగా సరే, ఓకే, వస్తాను. ఏమయ్యా, ఇదిగో తమ్ముడు, నీ పేరేంటి? రామ్. రామ్, ఎక్కడి నుంచి వస్తున్నావు? అగ్రహారం. అగ్రహారం అంటే ఎక్కడి నుంచి వస్తున్నావు? పరప్పన్ అగ్రహారం. నేనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? అదే వెతుకుతున్నాను. అలాగా, జైలు నుంచి వచ్చాడు, ఎప్పటికైనా ఉపయోగపడతారులే. నువ్వు ఎక్కడెక్కడ తిరగక్కర్లేదులే, నేను ఉంటుంది కూడా డబుల్ బెడ్రూమే, అందులో నువ్వు ఉండొచ్చు. హ్యాపీయా? సార్ సరేరా, ఈ రోజు నుంచి రవ్వు నేను ఫ్రెండ్స్. సరే రా లోపలికి రా. ఏం చూస్తున్నావు? అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు కదా. అరే ఏంటలా అంటున్నావు? ఇదిగో ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఇదిగో ఇక్కడ ఒక బెడ్ ఉంది, డబుల్ బెడ్ రూము. కరెక్ట్గా చెప్పానా? ఇంకో 2 వేసుంటే 4 BHK ఇల్లు అయి ఉండేదిగా. ఇదిగో చూసావా, ఏదో పాప స్నేహితుడు ఉండడానికి చోటిద్దాం అనుకుంటే దాన్నే ఎక్కడుతున్నావా? వచ్చి కూర్చో. అరే ఒక్క నిమిషం ఆగు, ఇది తీసుకుంటా. అరే ఇంత డబ్బా? ఇవో, ఏంటి మొదటిసారి చూస్తున్నావా? అదే నీ దగ్గరే ఇంత డబ్బు ఉంది కదా, ఎందుకు వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నా? అడిగిన వెంటనే ఇచ్చుండొచ్చుగా. మై గాడ్, నాకు డబ్బులు తీసుకోవడం అలవాటు కానీ ఇవ్వడం అసలు అలవాటే లేదు. రోడ్డు మీద పడ్డాక డబ్బులు ఇవ్వను. సరే, ఆ అమ్మాయి నీకోసం డబ్బు ఇచ్చింది కదా, మరి తన గతి? నేనా చెప్పాను నాకు డబ్బులు ఇవ్వండి అని? నేను అక్కడ క్లియర్ కట్ గా చెప్పేశాను కదా. ఆవిడ దగ్గర నేను ఏ జన్మలో మీకు డబ్బులు తిరిగిస్తానో నాకు తెలియదని చెప్పాను.
ఇంత డబ్బుని ఇంట్లో ఉంచుకోవడం సేఫ్టీయా? 100 రూపాయలకి హత్య చేసే కాలం ఇది. ఏంటబ్బా ఇలా భయపెడుతున్నావు? భయపెట్టలేదు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. జైలు నుంచి వచ్చారు కదా, అందుకే ఇలాంటి విషయాలు బాగా తెలిసి ఉంటుంది. సరే, దీన్ని ఏం చేద్దాం? బ్యాంక్ అకౌంట్లో వేసేయి. నువ్వు సేఫు, క్యాషు సేఫు. కరెక్ట్. అరే, ఎక్కడికి తీసుకొచ్చారు? మేడం గారు మన ఇద్దరికి పెళ్లి చేయించి గుడి కూడా పంపించారు కదా, ఆవిడకు ఒక థ్యాంక్స్ చెప్పాలి కదా. థ్యాంక్సా? ఆవిడ కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పుకున్నా పర్వాలేదు. అల్లుల్లారా, వీళ్ళెవ్వరూ మిమ్మల్ని ముట్టుకోలేదు కదా? తాకని తప్పులేదు కదా, తాలి కట్టిన మొగుడే కదా. ఓ, నీకు స్పీడు ఎక్కువగా ఉందనుకుంటా కదా. సింగిల్ మొగుడు, సింగిల్ తాళి, నీకేం ఫలితం వస్తుంది? 1 గంటకి ఒక మగాడు వచ్చి ముద్దు పెట్టే స్థలం ఇది. మీరంతా మనుషులేనారా? మీతో లైఫ్ ని లీడ్ చేద్దామని పెళ్లి చేసుకుంటే ఇలాంటి చోటుకు నువ్వు నన్ను తీసుకొచ్చావు. దీనికంతా నేను ఒప్పుకోను. నేను ఇక్కడ ఉండను. ఏంటిదే ఒప్పుకోవా? ఎక్కడికే పోతావు? ఇలా చూడండి, మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియలేదు. మీరే ముందు నించొని మాకు పెళ్లి చేశారు. నా భర్త ఎంత పాపాత్ముడైనా పర్వాలేదు, తలరాత అనుకుని ఎలాగోలో తనతో కాపురం చేస్తాను. కానీ మమ్మల్ని ఈ నరకంలో తోసేయకండి ప్లీజ్. దయచేసి నరకంలో తోసేయకండి ప్లీజ్. ఓహో, తాళి సెంటిమెంటా? నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది బిజినెస్ కోసమే. నేను చెప్పినట్టు చెయ్యాలి, చెప్పిన వాళ్లతో ఉండాలి. దేవి, మందార దేవి, సమాజ సేవ అనే పేరుతో అలాంటి అమాయకుల అమ్మాయిలకి సాయం చేస్తానని చెప్పి ఇలాంటి వ్యభిచారంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు. నీకంత మంచి చావే రాదు, నువ్వు నాశనం అయిపోతావు. ఏయ్, ఒప్పుకోకుండా పిచ్చి వేషాలు వేస్తే ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. వెళ్ళండి రా, తీసుకొని వెళ్ళండి. ఇది మా మందార కోట. ఇక్కడ ఉన్నప్పుడు మేము చెప్పింది చెయ్యాలి, మేము చెప్పిందే వినాలి. ఒప్పుకుంటే గజ్జెలు, లేకపోతే చినిగిపోతే అందరి తోలు తీసి ఉప్పులో ఊరపెడతా. అర్థమైందా చిలకలు? చెప్పింది అర్థం కాలేదా? అర్థమవుతుంది. బంగారు పళ్ళెంలో రారా, నువ్వు రారా, నీకు భోజనము తీసుకొస్తున్నారా, నీ కోసమేనే తీసుకొస్తున్నారా, లేకపోతే నువ్వే తింటావా? ఏ నువ్వు తింటావా? చాలా ఆకలేస్తుంది, ప్లీజ్ భోజనాన్ని లేవండి. అలాగైతే నేను చెప్పేది వింటావా? వింటాను, మీరు చెప్పేదన్నిటినీ వింటాను. ప్లీజ్ భోజనాన్ని ఇవ్వండి. ఇనుము కరిగింది, కొమ్ములు ఉన్న మగాళ్ళని ఆపే మాకు చిన్న చిన్న చిలకల్ని మేము ఆపలేమా ఏంటి? భోజనం కావాలా? ఇవ్వండి, ప్లీజ్ ఇవ్వండి. బాగా తినేసి మసాజ్ చేసుకొని సిద్ధంగా ఉండు. రెడీ అయిపోతావా? నా బంగారం. అవును,
నీకెన్ని చోట్ల అకౌంట్ ఉంది? టీ కొట్లో ఉంది, సామాన్ల కొట్లో ఉంది, బార్లో ఉంది, అంతెందుకు సులభ కాంప్లెక్స్ లో కూడా ఉంది. బ్యాంకులో అకౌంట్ ఉందా అని అడిగాను. అర్రే అదంతా మన దగ్గర లేదబ్బా. హలో మేడం. హలో. ఎందుకు పిలుస్తున్నావు? రావయ్యా. నాకు అర్థమైంది. నువ్వు తనని అలా చూసినప్పుడే నాకు బాగా అర్థమైంది. ఉదయం నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాడు. ఎందుకు? అది పాపం మీ డబ్బు తిరిగి ఇవ్వాలని ఎంతగానో తప్పిస్తున్నాడు. ఇవ్వాలని కాదు, ఇచ్చి తీరాలని నిర్ణయించుకున్నాడు. ఇదిగోండి. థ్యాంక్ యూ. చూసారా, తీసుకున్న డబ్బుల్ని ఎంత హానెస్ట్ గా తిరిగిస్తున్నారు. పాపం, ఇంత మంచి మనిషిని కొట్టారే. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కాస్త పనుంది, నేను బయలుదేరతాను. ఓకే, మీరు వెళ్ళండి. ఇందులో నేను ఫైనాన్షియల్ అయిపోయాను. మీ అందరికీ ఒక సర్ప్రైజ్. అందరూ షేర్ చేసుకుని తినాలి. సరే, స్కూల్ కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్ కు వెళ్తే గుడ్లు, అన్నము, పాలు అన్ని వేడిగా ఇస్తారు. మాకు కూడా వెళ్ళాలని ఇష్టము, కానీ ఏం చేయము. కానీ మా అమ్మ నాన్నకి పంపించడానికి టైం కుదరదు. టైం లేదా? సరే, ఎక్కడున్నారో చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. అది చాలా దూరంగా ఉంటుంది. నమస్కారం మేడం. ఇక్కడ పక్కనే ఉన్న స్లమ్లో కొంతమంది పిల్లలున్నారు. వాళ్ళెవరు స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళని అడిగినందుకు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే పనిచేస్తున్నట్టు చెప్పారు. దయచేసి వాళ్ళని పిలుస్తారా? నేను కాస్త మాట్లాడాలి. ఇలా చూడండి, పిల్లల ఫ్యూచర్కి ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం. మీరు వాళ్ళని రమ్మంటే నేనే మాట్లాడి కన్విన్స్ చేస్తాను. ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బయట చంద్రుని చూపించి పాలు భోజనం పెట్టి అమ్మ చెప్తున్న కథలంతా విని పాలబుడ్డిలో పాలు తాగుతున్న చిన్న పిల్ల అనుకున్నావా? మీ బామ్మ చెప్తున్న కథలో వచ్చే రాక్షసిది. మర్యాదగా ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళు. బేబీ దీన్నెందుకు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నావు? దీన్ని చూస్తుంటే హఠాత్తుగా వెలిగిపోయే కర్పూరంలా వెలిగిపోతుంది కదూ. ఈ బొమ్మకి ప్రైస్ ట్యాక్స్ వేసి సర్వీస్ కి వదిలేద్దామా? నన్ను వదలండి. పట్టుకుండ్రా. ఇదిగో ఇక్కడే, మెల్లగారా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అన్నా నమస్తే అన్న. రారా గాజా. అన్న గాజా కాదన్నా, జాకీ అన్న. రెండు ఒకటే చెప్పరా? అదే చెప్పాను కదన్నా, జైలు నుంచి వచ్చిన ఒక వాడిని నేను నాతో పెట్టుకున్నానని. వీడేనా వాడు? వీడిగా కానీ మంచి పనోడన్నా. ఎవర్రా వీడు? ఎక్సిలేటర్ సౌండ్కే కింద పడిపోతాడనుకుంటా. శబ్దానికంతా భయపడి పారిపోయే వ్యక్తి కదన్నాడు. నేనే నాయకుడని గీరగా తిరిగే వాళ్ళ మధ్య పిచ్చోర్లాగా ఎంట్రీ ఇచ్చి అసూయ లేని ఒక అద్భుతమైన డాన్ లాంటి వాడన్నాడు. పొల్ల మొక్కలో ఉన్నాడని అసల్ట్గా తీసుకోకుండా నోయ్. అంత లావుగా ఉన్న పనసకాయ చిన్న కత్తితోనే కదన కోస్తే తెగుతుంది. రారా మావా. నమస్తే సార్. వీడేదో బిల్డప్ బాగా ఇస్తున్నాడు, నీతోనే పెట్టుకో. సరే అన్న. టెండర్ వచ్చినాక వెంటనే పని ఇస్తాను. సరేనా అన్నా, కాస్త డబ్బులు కావాలి. నిన్నగా ఇచ్చాను. అలా కదనా, మీ పేరు చెప్పి కొద్దిగా బిల్డప్ చేశాను, కొంచెం డబ్బులు అయిపోయినాయి. పైగా ఇవాళ కూడా బిల్డప్ ఇవ్వాలి కదా. ఏడివేరా నువ్వు? అంతా మీ ఆశీర్వాదం అన్నా. అవసరపడకరా. అలా అంతే లేదన్నా. జాగ్రత్త, నీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి. వెళ్ళిరా. వస్తానా? ఏదో కొబ్బరికాయ తీసుకుని కోర్టులో దర్శనానికి ఇచ్చినట్టు నా డబ్బులు తీసుకుని అమ్మాయి ఇచ్చావు కదా నువ్వు. అందుకే నువ్వు నన్ను చూపించి డబ్బు రికవరీ చేసావు కదా. కరెక్ట్. ఇంకా ఎంతమంది దగ్గర అప్పు చేస్తుంటావు? మళ్ళీనా? ఊరికే చెప్పాను, రారా.
పావని పావని వేడిగా భోజనం తీసుకొచ్చా, తింటావా? రామ్మా, రమ్మంటే ఇంకా బుద్ధి రాలేదు. మా మందార తోటకొచ్చే చిలకల్ని మేము అనుభవించకుండా వదులుతామా? అక్కడే ఉండు, నువ్వు రావద్దు. ప్రస్తుతం ఈ సంవత్సరంకు చెందిన టెండర్ వేలం పాట ముగిసింది. శ్రీ గోగినేని నాయుడుకి చేరినది. ధన్యవాదాలు. ఇలా చూడు కృష్ణ, నువ్వు నన్ను విరోధిగా చూస్తున్నావు. టెండర్లో నేను గెలిచి నువ్వు ఓడిపోయినా కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చి స్పీట్ ఇస్తున్నాను. ఓడిపోయినందుకు కంగ్రాచులేషన్స్. కుక్క ఎగతాళి చేయడం నాకు తెలుసురా. ఇంతవరకు ప్రతిసారి టెండర్ నేనేరా గెలిచింది. ఈసారే కాదు, ఇంతకు ముందు కూడా. ఇప్పుడు నేను గెలిచింది ఓన్లీ టెండర్ మాత్రం కాదు, నీకిచ్చే దండనతో షాక్ ఇవ్వటం మాత్రమే ఉంది. ఓవర్గా బిల్డప్ ఇవ్వకు. ముందు దొరికిన టెండర్ ని ఫినిష్ చేసి బిల్లు పాస్ చేయడం కుదురుతుందా చూడు. కింద పడినా మీసంలో మట్టి అంటుకోలేదనే నీ పొగరుంది చూడు, అది నీ కుస్తీతో పెట్టుకో. అది వదిలేసి నాకు చూపించాలనుకుంటే అదే చోట నిన్ను ప్రాణాలతో పాతేస్తాను. ఇదే చోట నువ్వు నన్ను పాతి పెడుతున్నావా, లేదా తారు డబ్బాలో నీ కాళ్ళు చేతులు వెనకటి లోపల పెట్టి అందులో నేనే వెలిగించి తగలబెడుతున్నానా లేదా చూడు. పగటి కల ఈ గోసి పెట్టుకున్న వాళ్ళని వెమ్మట పెట్టుకుని నాతోనే 2020 ఆడతావా? నువ్వు చూస్తూనే ఉండు. త్వరలోనే ఈ గోసి పెట్టుకున్న వాళ్ళని పారిపోయేటట్టు చేసి సిగ్నల్లో బిచ్చమెత్తుకునేటట్టు చేయకపోతే నా పేరు నేను మార్చుకుంటా. వస్తా. నువ్వు వేసిన మాంజాకి పైల్వాన్ కృష్ణన్ మీటర్ ఆఫ్ అయ్యి వాడి నడునికి కట్టుకుని ఆ కుస్తీ ఏంటి మూలలో కూర్చుని వాళ్ళ ఏరియాలో రేపటి నుంచి పనిచేయండి. అన్నా, వాళ్ళ ఏరియా మనుషులు ఏమైనా సమస్య చేస్తే వాళ్ళందరూ అబ్బాయిలైతే మీరందరూ ఏంటి అమ్మాయిలా? గుంపులో నుంచి డైలాగ్ మాట్లాడడం కాదు జాకీ, ఒకసారి బరిలో దిగి చూడు, తెలుస్తుంది. ఒక్కొక్కరు ఎలా ఉంటారో చూసావా?
హలో కమిషనర్ గారు, ఎలా ఉన్నారు? నేను రిసార్ట్లో నైట్ ఎలా ఉంది? మొత్తం నైట్ వేస్ట్ అయిపోయింది. నా టేస్ట్ ఏంటో నీకు తెలుసు కదా. కామము లేదు, కామన్ సెన్సు లేదు. యూస్ చేయండి పంపమని మీరేగా అన్నారు. యూస్ అవ్వలేదంటే అది యూస్ చేయడానికే వదలలేదు. నెక్స్ట్ టైం మంచి పీస్ పంపకపోతే రైడ్ చేస్తాను. బీ కేర్ఫుల్. ఓ సారీ. నెక్స్ట్ టైం మీకు నచ్చినట్టు పంపిస్తాను. హే గాడిదా, నీ గురించే కంప్లైంట్. కస్టమర్ సాటిస్ఫాక్షనే ముఖ్యమని చెప్పాను కదా, సరిగ్గా నడుచుకోవా? అతను ఒక పోలీస్. వాడు పోలీస్ కాదు, మృగం. అదే మీకు చెప్పడానికి వచ్చాను. సైకోలాగా చేశాడు. ఇలా చూడండి, ఒళ్ళంతా ఎలా కాల్చిపెట్టాడో. అంతేకాకుండా బలవంతంగా తాగిచ్చారు. అంతేకాకుండా అతని ఫ్రెండ్ బేవర్స్ గాళ్ళు. వాడి వల్ల ఏం కాలేదు, అందుకే ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. సరే పోని, అటువంటి చోటికి మళ్ళీ పంపనులే. సరోజా, తనని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వు. 2 వారాలకి రెస్ట్ తీసుకొని వెళ్ళు. ఆ కొత్త పిల్లకి అదేమైంది? తను ఇంకా ఒప్పుకోలేదు. లాస్ట్ ఛాన్స్, నచ్చ చెప్పు. ఒప్పుకుంటే ఓకే, లేదంటే బిజిలీని పంపుదాం. వద్దు, నేనే ఒప్పించేస్తానమ్మా. రే రామ్, నువ్వేరా వీరుడు అంటే నువ్వేరా. ఇక మీద ఈ లైవ్ బ్యాండ్ తార్ ప్లాంట్